నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమమ్మ. గురువుగారు, అయోధ్య వివాదం ముగిసిపోయింది. హ్మ్. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనేది అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అవునమ్మా. మనం జరిగిపోయి ఇలా సంతోషంగా ఫీల్ అయ్యి మనం వెంటనే ఆ మూడ్ నుంచి బయటికి రాకముందే హ్మ్. బాబా యొక్క వివాదం అనేది మన ముందుకొచ్చేసింది. అవును. పాత్రి బాబా యొక్క జన్మస్థలం పాత్రిలోనే మనం ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. అవును. షిరిడీలో ఉన్న ఆలయాన్ని మూసివేయాలి అనే ఒక వివాదం అయితే కనిపిస్తోంది గురువుగారు. అవును. దాని గురించి మీరేం చెప్తారు? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ముందుగా ఈ విషయం చెప్పే ముందు ప్రేక్షకులకు మనవి ఏంటంటే, ఈ సమాధానం చెప్పబోయే ముందు దీన్ని ఎవరు కాంట్రవర్సీ కాకుండా, దీనిని వేరే కోణంలో చూడకుండా, దీనిని ఒక సనాతన ధర్మంలో చెప్పినటువంటి అంశంగా భావన చేసుకోండి. ముందుగా షిరిడీ సాయినాథుడి యొక్క విశ్వాసము ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అవును. ప్రతి ఒక్కరూ కూడా దైవ స్వరూపంగాను, ఒక గురుముఖతగా బాబాని చాలామంది ఆరాధన చేస్తున్నారు. సంతోషం. అయితే ఇక్కడ అయోధ్య రామ మందిరానికి, ఇక్కడ సాయిబాబా జన్మస్థలానికి ఏ సంబంధము లేదు. మొట్టమొదటి విషయం. అది అయోధ్య రామ మందిరం అనేటటువంటిది త్రేతాయుగం నుంచే మొదలైంది. త్రేతాయుగం నుంచే అక్కడ ఆనవాళ్ళు దొరికాయి కాబట్టి అక్కడ రామ మందిర నిర్మాణం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. దానికి లింకుగా పెట్టి ఇక్కడ ఈ సాయిబాబా మందిరముకి లింకు పెట్టేసేసి ఇప్పుడు అది ముగిసిపోయింది, అక్కడ ప్రతిష్టాపన అయిపోయింది. దాని తర్వాత ఇది వివాదం రేకెత్తింది అని అంటే గనక ఇది హిందువులలో ఉన్నటువంటి వ్యతిరేకతన, ముస్లింలలో ఉన్నటువంటి వ్యతిరేకతన అనేటటువంటిది ఆ కోణం నుంచి చూసుకుంటే గనక ఇప్పుడు షిరిడీ సాయిబాబా అనేటటువంటి ఒక గురువుని చాలామంది దైవ స్వరూపంగా కొలుస్తూ, కొంతమంది అంటే గడిచిన కొంత మధ్యకాలంలో ఎన్నో రకాలైనటువంటి వివాదాలు రేకెత్తాయి. అవును. సాయిబాబా అనేటటువంటి వ్యక్తి ఒక ఫకీర్ అని, అతడు ఒక ముస్లిం అని, అతడు ఎప్పుడూ కూడా మసీదులో తిరిగేటటువంటి వాడని, ఎప్పుడు నమాజ్ చేస్తుండేటటువంటి వాడని, ఇలా ఎన్నో రకాలైనటువంటి మాటలు మనకు వినిపించాయి. వినిపించే కారణం చేత కొంతమంది బాబా విగ్రహాలు ఉండకూడదని కొన్ని ఆలయాలు కూడా కూలగొట్టేశారు. అవును. ఎన్నో రకాలైనటువంటి వివాదమైనటువంటి పరిస్థితులు మనం కనుగొన్నాం. ఎన్నో రకాలైన వివాద పరిస్థితులు మనం టీవీలో కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ రకమైనటువంటి వివాదాలు ఎందుకు రేకెత్తుతున్నాయో అర్థం కాదు. ఉన్న గుడులను కాపాడుకోకుండా కొత్త గుడులు కడుతున్నారు. ఆ కొత్త గుడులను కడుతున్నాము అనంటే దాని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు. ఇలా ఉన్నవి చూసుకోకుండా కొత్తవి మళ్ళీ కడుతూ దాన్ని మెయింటెనెన్స్ చేయలేక గుడులు పెరిగిపోతున్నాయి. భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక్కడ సనాతన ధర్మంలో ఏదో కడుతున్నాము, భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాము అనేటటువంటిదే కనిపిస్తుంది తప్ప, ఇక్కడ ప్రజలకు భక్తి విశ్వాసం అనేటటువంటిది తగ్గిపోతుంది. ఇక్కడ మూఢనమ్మకం అనేటటువంటిది పెరిగిపోతుంది. అంధవిశ్వాసం అనేటటువంటిది పెరిగిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళామా, వచ్చామా, మన పని మనం అంటే ఇక్కడ భక్తి భావన అనేటటువంటిది చాలా తగ్గిపోతూ వస్తుంది. దేవాలయాలు విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. అప్పటి కాలగమనం చూసుకున్నా, ఇప్పటి కలియుగం చూసుకున్నా, అప్పటిలో ఉన్నటువంటి ఆలయాలు ఒక చారిత్రాత్మకంగాను, ఒక కట్టడం కానివ్వండి, అక్కడ విగ్రహ రూపం కానివ్వండి, చూడగానే మనంతట మనం మర్చిపోయేలాగా ఒక విగ్రహాన్ని దర్శించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నీ కూడా షోప్ టాప్ వచ్చేసాయి. అన్ని విగ్రహాలు చూస్తే గనక ఎన్నో రకాలైనటువంటి విధానాలతో, అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి విగ్రహాలలో ఆ చైతన్యం వచ్చింది. కానీ శక్తి పొందాలి అని అంటే గనక చైతన్యం అనేటటువంటిది ప్రధానంగా కావాలి. ఇప్పుడు ఈ వివాదం అనేటటువంటిది అంటే సాయిబాబా పుట్టినటువంటి ప్రదేశము పాత్రి అని, అంటే పర్బనీ దగ్గర మహారాష్ట్రలో ఉన్నటువంటి పర్బని అనే గ్రామంలో, పాత్రి అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో సాయిబాబా జన్మించినటువంటి స్థలంగా మనకు తెలిసినటువంటి అంశమే. అయితే ఆయన అక్కడ జన్మించి సమాధి తీసుకున్నటువంటిది షిరిడీ అని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పటికీ కూడా ఆయన సమాధి వద్దనే ఆ యొక్క సాయిబాబా యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆ షిరిడీలో చూస్తే గనక ప్రధానమైనటువంటి విగ్రహం, గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహం ముందరే సాయిబాబా యొక్క జీవ సమాధి కనిపిస్తూ ఉంటుంది. దాని చుట్టుపక్కల చూస్తే గనక అన్నీ కూడా సమాధులు అనేటటువంటివి ఉంటాయి. అంటే ఆయన ఉన్నటువంటి కాలంలో
ప్రధానంగా ఆయనతో ఉన్నటువంటి అనుచరులు కానివ్వండి, ఆయనతో సేవ చేసుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క సమాధి ఆ ఆలయంలోనే కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అనుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, సాయిబాబా అనేటటువంటి వ్యక్తి యొక్క ఆలయము పాత్రిలో ఉంది. అలాగే షిరిడీలో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ వివాదం ఎందుకు రేకెత్తింది అని అంటే గనక, అయోధ్య రామ మందిరం రాముడు పుట్టినటువంటి స్థలంలో కట్టారు కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి స్థలంలో కూడా బాబా పుట్టినటువంటి స్థలంలో కట్టాలి అనేటటువంటి విషయాన్ని రేకెత్తించారు. అంశాన్ని ఎన్నో రకాలుగా అనేక కోణాలతో మీడియా ముందుకు తీసుకొచ్చి పెట్టారు. నేను ఒకటే చెప్తాను, మనము అక్కడ పుట్టాడు కాబట్టి అక్కడ కడితేనే భక్తులు వస్తారు, అక్కడ కడితే ఏదో రకమైన డెవలప్మెంట్ జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఎవరూ కూడా చూడరు. ఎందుకు అనంటే గనక, ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయ్యింది. అలాగని చెప్పేసి రామ మందిరాలు ఎక్కడ కూడా లేకుండా ఉన్నాయా? ప్రతి చోట రామ మందిరాలు ఉన్నాయి. ప్రతి చోట భగవంతుని ఆరాధిస్తున్నారు. అక్కడికి వెళ్ళలేనటువంటి వారు ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటున్నారు. అలాగే సాయిబాబాను కూడా అదే కోణంలో ఆలోచన చేసుకొని భక్తులందరూ కూడా ఆయనను నమ్మేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాబా ఎక్కడున్నా బాబానే. అంతే. ఇప్పుడు పాత్రిలో బాబా గారు ఉన్నారు. అతను పుట్టినటువంటి ప్రదేశంలో కూడా బాబా విగ్రహం ఉంది. చక్కగా అక్కడ ఆలయం ఉంది. అక్కడ కూడా చాలా మంది భక్తులు రద్దీతో కూడుకొని ఉన్నటువంటిది ఆయన పుట్టినటువంటి స్థలంలో కూడా ఉంది. అంటే దానిని డెవలప్మెంట్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందా, ఏ రకమైనటువంటి కోణంతో ఆలోచిస్తుందా అనేటటువంటిది వాళ్లకు వ్యక్తిగత విషయమా, లేదా అక్కడికి సంబంధించినటువంటి విషయమా అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం విషయం తెలియకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా మనం దీని గురించి మాట్లాడామనుకోండి, మనం తప్పులో పడిపోతాం. కనుక ఇక్కడ పుట్టినటువంటి స్థలం ఒకటైతే, ఆయన సమాధి అయినటువంటి స్థలం షిరిడి. అయితే ఆయన ఎక్కడైతే సమాధి చెందినాడో అక్కడ భక్తుల యొక్క రద్దీ విపరీతంగా సంవత్సరానికి పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు తిరుపతితో సమానంగా ఉన్నటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక ఆలయం షిరిడి సాయినాథుని యొక్క ఆలయం. అంటే దానికి సమానంగా 2వ స్థానంలో ఉన్నటువంటి ఆలయం షిరిడి. అంటే భక్తులు తిరుపతికి ఎలా వెళ్తున్నారో అలాగే షిరిడీకి కూడా అదే రకమైనటువంటి ప్రజలు కూడా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భక్తులు పెరిగిపోయారు. అలాగే సాయిబాబా మీద ఉన్నటువంటి విశ్వాసం కూడా పెరిగిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ఆలయం ఎక్కడున్నా సరే భక్తి భావన మనసులో ఉంటే ఆలయం ఎక్కడున్నా మనకు సంబంధం లేదు. మనలో భక్తి లేనప్పుడు నువ్వు ఆలయం 1 కోటి రూపాయలు కడితే ఏంటి, 1000 కోట్లు కడితే ఏంటి? కాబట్టి ఇక్కడ పాత్రిలో నువ్వు ఏది చేసినా అది భగవంతుని యొక్క జన్మస్థలము. అక్కడ చేయడంలో తప్పు లేదు. షిరిడిలో ఉన్నా తప్పు లేదు, పాత్రిలో ఉన్నా తప్పు లేనటువంటి దానికి మళ్ళీ దాని మీద వివాదం ఎందుకో అర్థం కాదు. అనవసరంగా ఇవి అంటే ఈ వివాదాలు ఎక్కువగా తీసేటటువంటి వాళ్ళు అయితే రాజకీయ నాయకులు కావచ్చు, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి కుల పెద్ద మనుషులు కావచ్చు. ఈ రెండిటి ద్వారానే వివాదాలు అనేటటువంటి పెరుగుతాయి తప్ప భక్తులైతే ఇలాంటి వివాదాలు చెయ్యరు. ఇలాంటి వివాదాల గురించి ఆలోచన చెయ్యరు. ఇది ఎవరో కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థంతోనే ఈ వివాదం అనేటటువంటిది పెరుగుతుంది తప్ప ఇక్కడ సాయిబాబా గురించి కానీ, ఆయన ఒక గురువు, ఆయనను ఒక గురుస్థానంలో మనం పూజిస్తున్నాము అంటే ఆయన ఆ స్థానంలోనే చూడాలి. ఆయన ఎక్కడున్నా సరే, ఇప్పుడు పాత్రిలో ఉన్నా అదే స్థాయిలో చూస్తాము, షిరిడిలో ఉన్నా అదే స్థాయిలో చూస్తాము. ఎక్కడున్నా అదే స్థాయిలో చూస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ గుడి కడితే ఏంటి, ఏది చేస్తే ఏంటి, ఎక్కడున్నా సరే అక్కడున్నా అక్కడికి వస్తారు. షిరిడిలో ఉంటే షిరిడికి వస్తారు. దాని గురించి వివాదం చెయ్యాలి. దీనిని అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టే వివాదాలే తప్ప 2 మతాల మధ్య 2 ఘర్షణలు చేయడమే తప్ప ఇందులో మనుషులకు ఒరిగేదేమైనా ఉందా? ఏమీ లేదు. నువ్వు భక్తితో విశ్వసించి నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళి మొక్కినా కూడా అదే రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. కనుక వివాదం చేయవలసిన అవసరం ఏం లేదు. ఈ వివాదం గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మళ్ళీ దీన్ని 10 న్యూస్ ఛానల్లో వేస్తారు, ఎన్నో రకాలుగా ట్రోలింగ్ చేస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి వివాదాన్ని మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది అని నా ఉద్దేశం. కనుక భగవంతుడనేటటువంటి వాడు ఎన్నో అవతారాలు దాల్చాడు. కొంతమంది సాయిబాబాను దత్తాత్రేయుడి అవతారంగాను, మరి కొంతమంది సాక్షాత్తు శివుడి యొక్క అవతారంగాను, ఇలా ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు పుట్టుకొచ్చాయి, ఎన్నో రకాలైనటువంటి మత గ్రంథాలు పుట్టుకొచ్చాయి. అంటే సరైనటువంటి ఆధారాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ
ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొన్ని కొన్ని గ్రంథాలను ప్రచురణ చేసేసి చాలా మందికి ఇచ్చారు. కొంతమంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సాయిబాబా యొక్క పేరు రాసి లెటర్లు పంచారు. ఈ లెటర్ చదివినటువంటి వాళ్ళు 21 ఉత్తరాలు రాసి మీకు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ, అంటే ఒక చైన్ సిస్టమ్. ఈ పోయిన మధ్య కాలంలో ఇలాంటివి చాలా రకాలుగా చూశారు. అట్లా చేస్తే వెంటనే శుభవార్త వింటారు, మీకు అదృష్టం కలుగుతుంది, ఇలా ఎన్నో రకాలైనటువంటివి క్రియేట్ చేసేసేసి ఒక హైప్ ని క్రియేట్ చేశారు. ఇలాంటివి కాకుండా నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, భక్తి భావన నీ మనసులో ఉన్నప్పుడు దైవం ఏదైనా సరే, సాక్షాత్కరించే దైవం ఏదైనా సరే, నువ్వు కొలిచే దైవం ఏదైనా సరే మనసులో భావన చేసుకొని ఆ రూపాన్ని మనసులో తలుచుకున్నంత మాత్రము చేత నువ్వు అక్కడికి వెళ్ళినటువంటి పుణ్య ఫలితం నీకు కలుగుతుంది. కాబట్టి దీనిని అనవసరంగా వివాదాస్పదం చేయగలరు. ఎందుకంటే వివాదం జరిగింది అంటే ప్రాణాలు కోల్పోతారు, అనవసరంగా కుటుంబాన్ని కోల్పోతారు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇరుక్కుపోతారు. కనుక ఇలాంటి వివాదాలు ఎంత దూరంగా ఉంటే మనకంత మేలు జరుగుతుంది. కనుక బాబాను పూజించేటటువంటి వాళ్ళు ఎక్కడున్నా పూజిస్తారు. ఇప్పుడు విపరీతంగా ఇప్పుడు ఇంతకుముందు ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రతి వీధిలో ఉండేటటువంటి, అలాగే బాబా ఆలయాలు కూడా ప్రతి వీధిలో మనం షిరిడీకి వెళ్ళాలి అనేటటువంటి నియమం ఏం పెట్టలేదు కదా. దగ్గరలో ఉన్నటువంటి ఆలయం కూడా వెళ్ళవచ్చు. కానీ ఈ వివాదం వల్ల నష్టపోయేటటువంటిది కేవలం ప్రజలు మాత్రమే, భక్తులు మాత్రమే. దీనివల్ల నష్టపోయేటటువంటి విధానాలన్నీ కూడా ఇప్పుడు కూడా దీనివల్ల లాభం పొందేటటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు లాభం పొందుతారు, అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు లాభం పొందుతారు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు లాభం పొందుతారు తప్ప నష్టపోయేదంతా ప్రజలే. కనుక ఈ నష్టాన్ని ఎంత తొందరగా పూర్తి చేస్తే మనకంత మంచి జరుగుతుంది. ఈ వివాదం అనేటటువంటిది ఎలా వెళుతుంది, ఏ కోణంలో వెళుతుంది అని తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం అమ్మా. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.